మా ఫ్రెండ్స్ అందరం కలిసి మేమైతే గుడికి వచ్చామట ఈరోజు మహాశివరాత్రి అని చెప్పి. మనమైతే ఇప్పుడు మంగళగిరి దగ్గర కాజా గ్రామంలో ఉన్న అగస్త్యేశ్వర స్వామివారి యొక్క ఆలయానికి వచ్చాం. ఈ ఆలయం యొక్క విశిష్టత మరియు స్వామివారి యొక్క పురాణ గాథ కూడా మనం తెలుసుకుందాం, మరియు ఆలయం ఎలా ఉందో కూడా చూద్దాం పదండి. ఈ శివాలయం అయితే చాలా పురాతనమైనదండి. మరియు అగస్త్యేశ్వర మహర్షి వారు ఈ శివాలయంలో శివలింగాన్ని ప్రతిష్ఠించినట్టుగా మనకు తెలుస్తుంది. కానీ మనకి ఇక్కడ ధ్వజస్తంభం కనిపిస్తుంది కదండి, అదైతే కొత్తదన్నమాట. 1992లో తుఫాను వచ్చి ధ్వజస్తంభం పోతే మళ్ళీ కొత్త ధ్వజస్తంభాన్ని ఇక్కడ ఉన్న స్థానికులు అందరూ కలిసి చేయించారన్నమాట. మరియు ఈ గుడి ఏదైతే ఉందో ఈ ప్రాంతం కాజా గ్రామం అని ఇప్పుడు పిలుస్తున్నారు, కానీ పూర్వంలో క్రాంజా గ్రామం అని పిలిచేవారని చెప్పి మనకి రామాలయంలో ఉన్న శిలాశాసనం ద్వారా తెలుస్తుంది. ఇక్కడ ఎంతో మంది రాజులు ఈ యొక్క ప్రాంతాన్ని పాలించినట్టుగా కూడా మనకి తెలుస్తుంది. ఇక్ష్వాకులు, పల్లవులు, చాళుక్యులు, కాకతీయులు పాలించినట్టుగా కూడా మనకి తెలుస్తుంది అన్నమాట. 1086లో వెలనాడు రాజైన కులత్తుంగ రాజేంద్ర చోళ ఈ దేవాలయాన్ని సందర్శించారు. మరియు 1191వ సంవత్సరంలో కాకతీయ రాజైన రుద్రదేవ మహారాజు ఈ దేవాలయాన్ని సందర్శించి దేవాలయం కొరకు కొంత భూమిని దానం చేశారు. 16వ శతాబ్దంలో తిమ్మరసు ఎవరైతే శ్రీకృష్ణదేవరాయల వారి యొక్క ఆస్థానంలో ఒక గొప్ప కవి ఉండేవారో ఆయన ఈ యొక్క మహామండపాన్ని నిర్మించినట్టుగా మనకు తెలుస్తుంది. మరియు రాజా వేమారెడ్డి గారు ఇక్కడ ఉన్న దేవాలయానికి మరియు 24 కులాల వారికి భూమిని దానం చేసినట్టుగా కూడా మనకి తెలుస్తుంది. ఎంతో ప్రసిద్ధిగాంచిన సిద్ధేంద్ర యోగి నారాయణ తీర్థ గారు ఎవరైతే కృష్ణలీలా తరంగిణిని రాశారో వారు కూడా ఇక్కడే జన్మించినట్టుగా మనకి శిలాశాసనం మరియు స్థానికులు తెలియచేశారు. స్వామివారి యొక్క గుడి చూశారు కదా, మొత్తం అంతా కూడా రాతితో చేయబడి ఉంటుంది మాట. ఈ యొక్క గుడి పక్కనే మనకి ఒక కొలను కూడా కనిపిస్తుంది అటు సైడు, ఈ వీడియోలో లేదులేండి. మరియు చుట్టూ కూడా అంతా రాతితోనే ఉంటుంది ఈ యొక్క గుడి. మనమైతే లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూద్దాం పదండి. ఇది స్వామివారి యొక్క గుడి ముఖద్వారం అన్నమాట. చాలా పురాతనంగా ఉంది మరియు అక్కడ ఉన్న శిల్పాలు కూడా మనకి తెలుస్తున్నాయి. నెక్స్ట్ గుడి చాలా పురాతనమైనదండి. ఈ యొక్క స్తంభాలు కూడా మనకి పురాతన కట్టడం ఎలా ఉందో కనిపిస్తుంది. ఆ ట్రయాంగిల్ షేప్లో ఉందన్నమాట. అక్కడైతే పైన 2 చెక్కారు, కత్తి మూషికాన్ని కూడా చెక్కారు అదే రాతి పైన. మనకి ఇక్కడ ఆర్కిటెక్చర్ అనేది తెలుస్తుంది. మొత్తం కూడా గుళ్ళో వీరభద్రేశ్వర స్వామివారు అన్నమాట. మరియు మనకి ఆలయం అంతా కూడా రాతితోనే కట్టారండి. అసలు చాలా బాగుంది ఆలయం. మనకి ఆ శివయ్య ఇక్కడ దర్శించినట్టుగానే అనిపిస్తుంది మొత్తం ఆలయం కూడా మనకు. మనం ఇక్కడ గంగామాత వారి యొక్క ఆలయాన్ని కూడా చూస్తాం అటు సైడ్, అది ఉంది కదండి. నెక్స్ట్ ఈ ఆలయం అంతా కూడా బాగా ఎప్పుడో పురాతనం 2 సంవత్సరాల క్రితం నిర్మించిన ఆలయం అన్నమాట. ఈ ఆలయంలో ఉన్న శివలింగానికి చాలా విశిష్టమైన చరిత్ర ఉందండి. ఆలయంలో శివలింగానికి అది కూడా చెప్తాను చూడండి. శివలింగం యొక్క బేస్ ఉంటుంది కదండి, అదైతే 27 ఇంచులు ఉంటుందండి. అది 27 నక్షత్రాలను తెలియజేస్తుంది. మరియు శివలింగం 24 ఇంచులు ఎత్తు ఉంటుందండి. అది 24 అక్షరాలు గాయత్రి మంత్రంలో ఉన్న వాటిని సూచిస్తుందన్నమాట. మొత్తం 27, 24 కలిపితే 51, 5 + 1 6 అంటే 6 ఋతువులను సూచిస్తుందన్నమాట. ఈ యొక్క శివలింగానికి మనం ఒక్కసారి అభిషేకం చేస్తే గనక 108 శివలింగాలకు అభిషేకం చేసినంత ఫలితం అని చెప్పి మనకి ఇక్కడ తెలుస్తుంది మాట. అన్ని శివాలయాలు మనకు తూర్పు ముఖంగా ఉంటే ఈ శివాలయం మాత్రం దక్షిణ ముఖంగా ఉంటుంది. మరియు గంగమ్మ వారి దేవాలయం కూడా ఈ ఆలయంలో ఉంటుంది. ఇదేనండి కాజాలో ఉన్న అగస్త్యేశ్వర స్వామివారి యొక్క దేవస్థానం యొక్క మహత్యం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి మరియు శివయ్య కోసం 10 మందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని హిందూ దేవాలయాల కోసం తెలుసుకోవడం కోసం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి.